హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే నార్మల్ వీడియో అన్నమాట. జస్ట్ మా పిల్లలైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట హాలిడేస్కి వచ్చేసి. నేను ఎక్కువైతే అసలు పిల్లలకి ఏం వర్క్స్ చెప్పనమాట, చాలా రేర్గా చెప్తాను. వాళ్ళ రూమ్ అయితే కబోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట. సో 6 monthsకి ఒకసారి అయితే నేను క్లీన్ చేస్తాను. కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి సార్ట్ అవుట్ చేస్తాను అనమాట. అంటే క్లాత్స్ వరకు మామూలుగా క్లీనింగ్ అంటే డైలీ ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా ఒక సూట్ కేసు తీసుకొని వెళ్ళారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. బట్టలు కింద రూమ్లో కొన్ని ఉంటాయి, ఈ పై రూమ్లో కొన్ని అనమాట. పై రూమ్లో కొత్తవి వచ్చేసి ఇటు సైడ్ కబోర్డ్లో ఉంటాయి. డైలీ ఇవి కొత్త బట్టలు అనమాట, ఈ కబోర్డ్స్లో ఉంటాయి. పాత బట్టలు వచ్చేసి మేము బాత్రూంలోనే కబోర్డ్స్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే బాత్రూంలో కబోర్డ్స్ ఇస్తే నిజంగా చాలా యూజ్ఫుల్ అనమాట. మనము స్నానం చేసి వచ్చినప్పుడు మనం క్లాత్స్ అనేది రూమ్లోకి వచ్చి వేసుకోకుండా మనం అక్కడే వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎవరన్నా మన రూమ్లో ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళే అంతవరకు చూడకుండా మనకి బాత్రూమ్ అంటే స్పేషియస్గా ఉండి చక్కగా ప్లేస్ ఉంది అంటే మటుకి మనం బాత్రూంలోనే కబోర్డ్స్ పెట్టుకోవడం బెటరు. ఇవన్నీ సార్ట్ అవుట్ చేసినాకైతే ఇన్ని బట్టలు వచ్చినాయి అనమాట తీసేసేటివైతే. సో పిల్లలు అయితే కింద రూమ్లో కొన్ని ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ సూట్ కేసు తీసుకెళ్లారు. సో మిగిలినవన్నీ కూడా నేను నీట్గా సర్దేసి పెట్టాను అనమాట. అవసరం లేని అన్నీ తీసేసాను. పిల్లలు వచ్చేసి చాలా హైట్ అవుతున్నారు 2-3 monthsకే. సో ఇప్పుడు ఉన్నవి 3 monthsకి కూడా పట్టట్లేదు. అలా అని పెద్ద సైజు కొని మరి అట్లా వేయలేము కాబట్టి ఇట్లా నైట్ డ్రెస్సెస్కి నైట్ డ్రెస్సు, షార్ట్స్కి షార్ట్స్, రేర్గా స్వెటర్స్ ఒక కబోర్డ్లో, ఫ్రాక్స్ ఒక కబోర్డ్లో ఇలా సర్దేనమాట. సో మాది డూప్లెక్స్ కాబట్టి పైన కొన్ని కింద కొన్ని పెడతానమాట. ఇంకొకసారి మనం కింద కూడా స్నానం చేసినప్పుడు వేసుకోవడానికి ఊరక పైకి కిందకి తిరగకుండా. సో ఇవి ఓన్లీ డైలీ వేర్ అనమాట. సో ఇట్లా నేను 3 monthsకి 4 monthsకి ఒకసారి అయితే మొత్తం తీసేస్తానమాట. బట్టలు తీసేసి మా మేడ్కి కానీ ఇంకా మా సైడ్స్ మీద వాచ్మెన్ వాళ్ళు అట్లా ఉంటారనమాట, వాళ్ళ పిల్లలకు కానీ అట్లా ఇచ్చేస్తుంటాను. అంతేగాని పాత బట్టలు అవసరం లేని అయితే అస్సలు జమ చేయను అనమాట. ఇవి వచ్చేసి బాత్రూంలో కబోర్డ్స్ అనమాట. సో మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ప్లేస్ ఉంటే మటుకి ఇట్లా డైలీ వేర్ బట్టలకి మనం కబోర్డ్స్ బాత్రూంలో ఇచ్చుకుంటే బెటర్ అని నా ఫీలింగు. ఇది వచ్చేసి ఇంకా రాముల వారిని కూడా ముందు రోజు క్లీన్ చేసామన్నమాట పీతాంబరి వేసి. సో ఇంకా నిద్ర లేచి దిగుతుంటే బాగుంది కదా అనేసి ఇట్లా షూట్ చేశాను. తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు వచ్చేసి విజయవాడలో ఉన్నారు కాబట్టి నేను ఇంకా సడన్గా విజయవాడ బయలుదేరదామనేసి మా హస్బెండ్ డ్రాప్ చేస్తా అంటే ఇంకా వర్క్ ఉందనేసి సిటీ బస్ ఎక్కిచ్చాడు. ఫస్ట్ టైం అనమాట సిటీ బస్సు. ఇంకా నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది, ఎప్పుడు ఎక్కలేదు సిటీ బస్సు. ఇంకా అంటే నార్మల్గా ఊరికైతే నైట్ జర్నీ చేసా కానీ సిటీ బస్ అయితే ఎక్కలేదన్నమాట. సో అలా ఎక్కి దిల్సుఖ్ నగర్ వెళ్ళాను. చాలాసేపు వెయిట్ చేసిన బస్సెస్ రాలేదన్నమాట. సో మనకి ఎల్బీ నగర్ దగ్గర అయితే వస్తాయంట ఏసీ బస్సెస్. ఇంకా ఆ రోజైతే నార్మల్ ఎక్స్ప్రెస్కి ఎక్కేసి వచ్చాను. బాగానే 5.5 hours పైనే పట్టిందనమాట విజయవాడకి వచ్చేసి. సో విజయవాడ వచ్చేవరకు 5:30 అట్లా అయిపోయింది. ఇంకా అట్లా బస్సులో కూర్చొని కొంచెం షూట్ చేశాను. కానీ ఫస్ట్ టైం అనమాట పిల్లలు మా హస్బెండ్ లేకుండా నేను రావడము. నాకెందుకో సిటీ బస్సు అసలు ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి లైట్గా కొంచెం టెన్షన్ అనిపించింది. వన్స్ ఎక్కినాక ఏమనిపించలా, కానీ అన్నీ తెలుసుకోవాలి అప్పుడప్పుడు అని అనిపించింది అనమాట. ఇది వచ్చేసి విజయవాడ దుర్గా టెంపుల్ అనమాట. ఇంక ఇట్లా టెంపుల్ మీదుగా వెళ్తాం కదా మనం బస్ స్టాండ్కి అయితే. ఇంకా అక్కడ బస్ స్టాండింగ్లో దిగినాకైతే మళ్ళీ ఇంకా వేరే సైడ్ వెళ్ళాలన్నమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో అక్కడి నుంచి అయితే రీచ్ అయ్యాము. సో అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట, మార్నింగ్ ప్లానింగ్ ఏం లేదు. ఇంకెట్లా పిల్లలు కూడా వెళ్ళి 10 days అయిపోతుంది, కొంచెం వెళ్ళి నేను కూడా 2 days ఉండి తీసుకొని వద్దాంలే అనేసి. అసలు వాటర్ అయితే అస్సలు లేవన్నమాట. అసలు ఈసారి అయితే వాటర్కి చాలా ప్రాబ్లం వస్తుందేమో అనిపించింది నాకైతే. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ చూస్తే అయితే. అక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువ అనిపించింది. హైదరాబాద్ క్లైమేట్తో పోల్చుకుంటే విజయవాడ ఆంధ్ర సైడ్ అయితే ఎండలు బాగుంటాయి అన్నమాట.
ఒక 10 మినిట్స్ వంట చేసి వచ్చేలోపు ఇట్లా ఫుల్ తడిచిపోతున్నాము. సో అక్కడ ఉండడం కష్టమే అనిపించింది నాకైతే. అసలు చాలా స్వెట్టింగ్ అనిపిస్తుంది అక్కడైతే. ఆంధ్రాలోనే పుట్టి పెరిగాం కానీ ఇంకా అసలు చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడ అలవాటయ్యి, మళ్ళీ అక్కడ వెళ్ళాలి అంటే చాలా అనిపిస్తుంది. అసలు అమ్మో అనిపించింది నాకైతే. 10 మినిట్స్కి ఇట్లా తడిచిపోతున్నాం స్నానం చేసి వచ్చేవరకే. నేను 4 డేస్ 3 డేస్ ఉందామని వెళ్ళి కూడా 2 డేస్కే వచ్చేసాను అనమాట. ఇంకా అనుకోకుండా వర్క్ కూడా పడింది ఇంకా. సో అందుకనేసి 2 డేస్కి రిటర్న్ అయ్యాను. ఇక్కడైతే చూడండి అసలు వాటరే లేవు, మొత్తం ఇసుకే అనమాట. ఇంకొకటి కబోర్డ్స్ అయితే ఇట్లా బాగున్నాయా లేదా ప్లానింగ్ అనేసి కూడా ఒకసారి నాకు చెప్పండి. నా ఒపీనియన్ అయితే అక్కడే మనం డ్రెస్ వేసుకొని వస్తే బెటర్ కదా, మన రూమ్లో ఎవరన్నా ఉన్నా కానీ మనం వాళ్ళకి ప్రాబ్లం ఇవ్వకుండా అని నాకు అనిపించింది. మీ సజెషన్ కూడా ఏందో చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. అన్నయ్య వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసి నైట్ పూట అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ. వచ్చేసి 8కి 8:30కి వచ్చేసి మేము 10 వరకు ఉన్నామన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది నైట్ పూట అయితే. సో ఇట్లా షూట్ చేశాను అనమాట. ఇక్కడ ఎక్కువ ఇటు సైడు అపార్ట్మెంట్సే ఉంటాయి అన్నమాట ఇటు సైడు. ఇంకా ఏరియా చెప్పట్లేదులేండి ఎందుకులే అనేసి. సో ఇట్లా ఉందన్నమాట నైట్ వ్యూ అయితే. ఇదనమాట వ్యూ వచ్చేసి. చాలా బాగుంది. నైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, డే అయితే ఫుల్ స్వెట్టింగ్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట, మంగళగిరికి దగ్గరలో ఉంటుంది. సో ఆ యూనివర్సిటీ బాగుంది అనేసి ఇంకా కాలేజ్ పని మీద వచ్చామన్నమాట చూద్దాము అనేసి. సో నేను వచ్చేవరకు కొంచెం లేట్ అయిపోయింది. సో వాళ్ళు వెళ్ళేసి చూసారనమాట. చాలా అంటే చాలా బాగుందంట యూనివర్సిటీ వచ్చేసి. కానీ మేము హైదరాబాద్లో ఉంటాం కదా, మరి అక్కడ వేస్తే కొంచెం రిస్క్ అవుతుందేమో మంత్లీ వన్స్ తిరగాలంటే అని అనేసి ఆలోచించాము. అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఎలా ఉందో చూసి రమ్మనేసి అన్నారనమాట. సో ఇంకా ఫీజు డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఇంకా వాళ్ళు అడగమన్నారు కదా చెప్దాంలే అనేసి చూడ్డానికి అనేసి ఇట్లా వచ్చేసాము. యూనివర్సిటీ అయితే బాగుంది, దీనిలో అన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫీజు 5 lakhs వరకు ఉందన్నమాట ఇయర్కి. హాస్టల్ తోటి 480 to 5 వరకు ఉందంట. హాస్టల్ లేకుండా అయితే 230 వరకు ఉందన్నమాట ఫీ వచ్చేసి. అంటే ఒక్కో గ్రూప్కి ఒక్కోలాగుంది. మేమైతే బీబీఏకి అడిగామన్నమాట. సో క్లాసెస్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. సో నేనైతే వెళ్ళలేదు, నేను వెళ్ళే వరకు లేట్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య మా పాప వెళ్ళి చూసి వచ్చారనమాట. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. క్యాంపస్ మొత్తము ఏసీ క్యాంపసే. ఇంకా నేనైతే అవి రూమ్స్ అవన్నీ ఎందుకులే అనేసి నేను వీడియోలో అయితే చూపించట్లేదు. క్యాంపస్ మొత్తం చాలా పెద్దది, చాలా టైం పట్టిందనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అంట అడ్మిషన్స్ అన్నీ. తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారంట అడ్మిషన్స్ అయితే. సో క్యాంపస్ అయితే చాలా బాగుంది. తర్వాత అయితే నేను 2 daysకే రిటర్న్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే ఇంకా బుక్ చేసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ నాకు దిల్సుఖ్ నగర్లో లోపలికి ఏసీ బస్సెస్ రావన్నమాట. నేను నార్మల్గా ఎక్కేసాను, ఇంకా వెయిట్ చేయలేక నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా అనేసి. ఇప్పుడైతే ఇక్కడ విజయవాడలో మాకు ఏసీ బస్సే బుక్ చేసుకున్నాము. ఇంకా హ్యాపీగా అయితే నైట్ 10:30 వరకు వచ్చేసామన్నమాట ఇంటికి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.